యొక్క ప్రశస్తమైన నామములో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగనే ఈ యొక్క హోప్ టీవీ వీక్షకులకు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయమందు వాక్యంలోనికి వెళ్ళక మునుపు ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి యేసయ్య, నీకు వందనాలు. ఈ దినమందు కూడా ప్రభువా, నీ యొక్క వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడాలని, మా యొక్క హృదయాలను ప్రభువా మీరు సంధించాలని, ప్రేమించాలని ప్రభువా మేము కోరుచూ ఉన్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, మరి ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క వాక్య పరిచర్లకు వెలుచుండగా నీ యొక్క ఆత్మను మా మీద ఉంచి వినిచున్న వారిలోనూ తెలియచేయుచున్న నాకును నీ యొక్క జ్ఞానము నాకు అనుగ్రహిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి గడిచిన ఈ యొక్క వాక్యములు మనము చూసినట్లయితే దేవుడు హెచ్చరికలతోటి మాట్లాడుచూ ఉన్నాడు. మన యొక్క అంశము దేవుని యొక్క ఉగ్రత. ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రత అనే అంశంలో ఉంచి ప్రాముఖ్యంగా ఈ యొక్క నేటి దినమందు ఆయన ఉగ్రత నుండి తప్పించుకునుడి అనే అంశం ద్వారా ఈరోజు మనము ధ్యానం చేయబోచూ ఉన్నాం. ఆయన ఉగ్రత నుండి తప్పించుకోవాలి. ఏ రీతిగా మనము తప్పించుకోవాలి? మనకి ఏ మార్గం ఉన్నది? తప్పించుకునే మార్గము ఏదున్నది? ఈ యొక్క లోకములో ఎవరైనా మనలను తరుముచున్నప్పుడు విశాలమైన మార్గంలోనో లేకపోతే మనకు నచ్చిన మార్గంలోనికి వెళ్ళి మనము వారికి కంటపడకుండా మనము దాక్కుంటూ ఉంటాం. అలాగనే దేవుని యొక్క ఉగ్రత నుంచి మనం తప్పించుకోవాలంటే మనం ఎక్కడ దాక్కుండాలి, మనం ఎక్కడ ఆశ్రయం పొందుకోవాలన్నది ఈ యొక్క నేటి దినమందు చాలా స్పష్టముగా దేవుడి వాక్యముల ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మొదటిగా ఇక్కడ మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వాక్య భాగంలో ఉన్న వాక్యములను మనము ధ్యానము చేద్దాము. ఇక్కడ చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసము పొందుచుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. దేవునికి స్తోత్రము కలుగుగాక. మారు మనసు మనము పొందినట్లయితే చక్కటి ఫలము మనము అనుభవిస్తామని యోహాను భక్తుడు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రాముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల గురించి ఈ యొక్క యోహాను, బాప్తిసం ఇచ్చి యోహాను మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ పరిసయ్యులు, అలాగనే సద్దూకయ్యులు. ఈ యొక్క ప్రాముఖ్యంగా ఈ యొక్క సద్దూకయ్యులు, ఈ యొక్క పరిసయ్యుల గురించి మనము ధ్యానము చేసినట్లయితే, పరిసయ్యులు ఎక్కువగా మోషే గ్రంథాన్ని వారు చదువుతూ ఉంటారు. వారు ఆ మోషే గ్రంథాన్ని మరి తప్పిపోకుండా, అనగా వారు క్రమములు వారు ఆచరిస్తూ ఉంటారు. మోషే గ్రంథం అనగా మనము మరి దేవుని యొక్క కుమారుడు ఈ యొక్క లోకానికి వచ్చి ఆ యొక్క మోషే గ్రంథము అనగా ఆ విధి రూపకమైన ఆజ్ఞలు కొట్టివేయబడి ఉన్నదని ఇక్కడ రోమీలో మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ఈ యొక్క ఆజ్ఞలన్నీ వారు పాటిస్తూ ఉంటారు. ఎందుకంటే యేసు ప్రభువు వచ్చి ఉన్నాడని వారికి తెలియదు. ఇప్పటికీ కూడా మరి యోధులు మరి ఈ యొక్క మోషే గ్రంథాన్ని పాటిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఈ యొక్క పరిసయ్యులు చాలా స్పష్టంగా ఈ మోషే గ్రంథాన్ని వారు చదువుతూ ఉంటారు. అలాగనే ఆ మోషే గ్రంథంలో ఉన్న ఆ యొక్క వాక్యములు బట్టి వారు తీర్మానము తీసుకుంటూ ఉంటారు. విశ్రాంతి దినము రోజున మరి అగ్గి రాజబెట్టకూడదని, అలాగనే ఒక వ్యక్తి 1 కిలోమీటర్ నడవకూడదని, అలాగన ఎన్నో ఆజ్ఞలు, విధి రూపకమైన ఆజ్ఞలు మరి ఉండటము జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ యొక్క సద్దూకయ్యులను కూడా మనం చూసుకున్నట్లయితే, ఈ సద్దూకయ్యులు ఎవరంటే ఉన్నత వర్గానికి చెందిన అధికారులు, ఉన్నత వర్గానికి చెందిన వారు. వీరు కూడా ఈ యొక్క రాజకీయములు అంటూ వారు తిరుగులాడుతూ ఉంటారు. దేవునికి అలాగనే ఈ యొక్క పొలిటికల్గా, ఈ యొక్క లోక సంబంధిగా వారు చేస్తూ ఉంటారు. కనుక ప్రియ బిడ్డలారా, ఈ సద్దూకయ్యులు, ఈ యొక్క పరిసయ్యులు చాలా ప్రమాదకరముగా ఆ యొక్క సమయంలో ఉండటము జరుగుతూ ఉన్నది. ఎప్పుడైతే యేసు ప్రభు దేవుని యొక్క వాక్యములు మరి చెప్తూ ఉన్నారో,
దేవుని యొక్క ప్రజలను వారు మారుస్తూ ఉన్నారు. వెంటనే ఈ యొక్క పరిసయ్యులకు సద్దుకయ్యులకును మరి కోపము రేగినట్లుగా మనం చదువుతూ ఉన్నాం, అలాగనే చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే యేసు ప్రభువు దేవుని యొక్క వాక్యాన్ని ప్రజల ముందర ఆ యొక్క మాటలు మాట్లాడుచూ ఉన్నప్పుడు ఈ సద్దుకయ్యులు కూడా, ఈ పరిసయ్యులు కూడా వారు తేరి చూచేవారు. అనగా యేసు ప్రభువుకి మరి ఎదురు సమాధానం చెప్పే రీతిగా ఉండేవారు. ఎందుకంటే యేసు ప్రభుని ఏదో రీతిగా చిక్కులు పెట్టాలని వారు ప్రతి నిత్యము ఆశపడేవారు. అయితే ఇక్కడ యోహాను భక్తుడు, బాప్తిసం ఇచ్చే యోహాను భక్తుడు బాప్తిసం ఇస్తున్న సమయంలో వీరు కూడా ఇక్కడ ఉన్నారు. అయితే ఇక్కడ మనం చదువునట్లయితే అతడు పరిసయ్యులను సద్దుకయ్యులతోనూ అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి సర్ప సంతానమా అని సంబోధించాడు. సర్ప సంతానం అంటే దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా ఎరగలేనట్లుగా, అనగా మనము తప్పు తెలిసి కూడా ఆ తప్పిదములు చేస్తూ నేను నీతిమంతుడిగా అని ఉంటారు చూడండి, వారు నిజమైన సర్ప సంతానం వారు. ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యము మనకి కనబడుచున్నది, వినబడుచున్నది. ఏమండి, సంఘాల్లో వినబడుచున్నది. ఇలాగున మరి ఈ యొక్క ఛానల్ ద్వారా, సోషల్ మీడియాల ద్వారా వినబడుచున్నప్పుడు ఆ వాక్యములు వింటాము, కానీ ఆ వాక్యానుసారంగా మనం జీవించాం. వీరెవరంటే సర్ప సంతానము. కొన్ని సంఘాల్లో ఈ యొక్క విషయాలు మనము ధ్యానం చేస్తే సేవకుల మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. సర్ప సంతానం అని మీరు ఎందుకని అన్నారని. సర్ప సంతానం అంటే ఎవరంటే దేవుని యొక్క వాక్యము తెలుసు కూడా ఎరగలేనట్లుగా ఉంటారు చూడండి, వారు సర్ప సంతానం. ఒకవేళ మన యొక్క సంఘాలు అలాంటి వారు లేచి నిలబడి సర్ప సంతానం అంటున్నావు ఏంటని అడిగినప్పుడు నిజమైన సర్ప సంతానం ఎవరంటే వారే. కనుక ప్రియ దేవులారా, మనము చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి. అలాగనే దేవుని యొక్క వాక్యంలో ఉన్న సారాంశాన్ని మనము గ్రహించుకోవాలి. ఇక్కడ రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఆ సమయంలో బుద్ధి చెప్పిన వాడు ఎవడు మీకు? ఈ రోజున మనకి బుద్ధి చెప్తుంటే ఆ బుద్ధి మనము వినటం లేదు. నా మీద కోపంతో చెప్తూ ఉన్నారేమో, లేకపోతే నేనంటే ఇష్టం లేకుండా చెప్తున్నారేమో అని వారి మీద తిరుగుబాటు చేస్తూ ఉంటాం. ఇక్కడ యోహాను భక్తుడు కూడా చాలా స్పష్టంగా తన యొక్క ఉగ్రత స్వరముతోటి మాట్లాడుచూ ఉన్నాడు. ఓ సర్ప సంతానమా, సర్ప సంతానమా, మారు మనసు పొందుడే, ప్రభువు రాకడ అతి సమీపంలో ఉన్నదని ఈ యొక్క యోహాను భక్తుడు తెలియజేస్తున్నాడు. యోహాను భక్తుని కూడా మరి ఏ రీతిగా చంపి ఉన్నారన్నది మనము చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువుని నమ్ముకున్న వారు, అనగా యేసు క్రీస్తులో ఉన్న వారికి ఎన్నో శ్రమలు వస్తాయి. చాలామంది అంటూ ఉంటారు, యేసుక్రీస్తుని నమ్ముకుంటే నీ శ్రమలన్నీ తొలగిపోతాయి. యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాతే అధికమైన శ్రమలు వస్తాయి. అలాగనే మరి యేసుక్రీస్తుని నమ్ముకోదని నేను చెప్పటం లేదు, కానీ చివరి వరకు ఆ శ్రమలను ఓర్పుతో సహనముతో ఉన్నవారికి పరలోక రాజ్యము తథ్యమో. కనుక ప్రియ బిడ్డలారా, యేసు ప్రభువుని అనగా అంగీకరించి యేసు ప్రభువుని వెంబడించిన ఈ యొక్క శిష్యులకు కూడా చాలా మట్టుకు, అనగా ఒక్క వ్యక్తి మాత్రమే, యోహాను మట్టుకు మాత్రమే వృద్ధాప్యంలో చనిపోయాడండి. తక్కిన ఆ యొక్క శిష్యులందరూ మరి శిరస్ఛేదనం చేస్తున్నారు. అలాగనే ఆ యొక్క సిలువుని తిరగేసి వేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కొంతమందిని ఎన్నో విధాలుగా బాధ పెట్టి కూడా ఆ యొక్క మరణానికి అప్పచెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ బిడ్డలారా, ఇక్కడ యోహాను భక్తుడు ఏమంటున్నాడంటే మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. మారు మనసుకు తగిన ఫలము ఫలించడి. ఎటువంటి ఫలం మనకి? ఆ పరలోకంలో ఇదివరకే ఆ వాక్యాలు మనము ధ్యానం చేస్తున్నాం. పరలోకంలో ప్రతి నెల ఒక్కొక్క కాపు ఉంటుంది. ఏమండి, అక్కడ 12 కాపులు ఉంటాయి. ఒక్కో సంవత్సరానికి 12 కాపులు ఉంటాయి. అవి తినటానికి మీరు సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నట్లయితే మనం ఈ యొక్క యాత్ర లోకంలోనే మారు మనసు పొంది చక్కటి ఫలము మనం పొందుకోవాలి. ఈ లోకపరమైన ఫలాలు ఎన్నో ఉన్నాయి, రకరకాల ఫలాలు ఉన్నాయి, కానీ ఆ ఫలాలు కాదు, దేవుడిచ్చే ఫలం మనం పొందుకోవాలి. ఆ ఫలము మనము తిన్నట్లయితే నిత్య
నిత్యము మనము బ్రతుకుతూనే ఉంటాం. ఇక్కడ సర్ప సంతానం గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదిలోనే ఆదాము అవ్వలను ఆ సాతానుడు హేమార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 3వ అధ్యాయంలో సర్ప సంతానం అనే సందర్భం వచ్చి ఉన్నది కాబట్టి ఈ వాక్యాలను నేను తేరి చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ 3వ అధ్యాయంలో చాలా స్పష్టంగా తెలియచేస్తున్నది ఈ యొక్క వాక్యము. దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము ఎత్తుగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్టులోని దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. మరి ఆ యొక్క ఫలాలు, దేవుని యొక్క తోటలో కొన్ని ఫలాలు ఉన్నాయి. అయితే ప్రాముఖ్యంగా ఆ యొక్క ఏదైనా తోటలో ఉన్న ఆ ఫలం మాత్రము తినొద్దని దేవుడు చెప్పి ఉన్నాడు. కానీ ఈ యొక్క సాతానుడు అనగా ఈ సర్పము చాలా మరి ఇక్కడ భూజంతువులలో సర్పము యుక్తిగలదై అంటే చాలా తెలివైనది. ఎంతటి తెలివైన వాడిని కూడా వాని యొక్క వలలో వేసుకోవడానికి, లేదంటే వాని యొక్క చెరలో వేసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ లోకాన్ని ఆశ చూపిస్తుంది. యేసు ప్రభువుకు కూడా ఏమండి 3 శోధనలు పెట్టినది ఆ యొక్క సాతానుడు. ఆ యొక్క 40 దినాలు ఉపవాసం ఉండి అరణ్యంలో ఉండి వస్తే సర్పము అనగా ఈ యొక్క సాతానుడు కూడా ఎన్నో శోధనలు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మానవులుగా మనం ఎంతటండి, దేవుని యొక్క కుమారుడే శోధనలో గురై ఉన్నాడు, శోధనలు అనుభవించి ఉన్నాడు. ఆ శోధనలు బట్టి దేవుని యొక్క వాక్యము ద్వారా ఎదుర్కొన్నాడు. ఈ యొక్క నేటి దినమందు దేవుని యొక్క వాక్యం ద్వారా మనము ఎదుర్కొంటున్నామా ఈ యొక్క శోధనల్ని, లేకపోతే ఆ యొక్క సాతాను యొక్క సంబంధికులుగా మనము తీర్చబడుతూ ఉన్నామా? ఈ రోజున దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ ప్రకటన గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన వాక్యం ఉన్నది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వాక్య భాగాన్ని ఒకసారి మనము చదువుకుందాం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడెను. దేవుని స్తోత్రము కలుగును గాక. దేవుని యొక్క రాజ్యంలో, దేవుని యొక్క స్థానంలో, దేవుని యొక్క సంఘంలో పాపులు ఉండటానికి ఎటువంటి అర్హత లేదు. కానీ ఈ యొక్క నేటి దినాల్లో దేవుని యొక్క సంఘంలో పాపులు ఉంటున్నారు, నీతిమంతులు కూడా ఉంటున్నారు. కానీ వీరినందరినీ ఒకనొక దినమందు ఆయన జల్లెడు వేయబోచున్నాడు. ప్రియమైన బిడ్డలారా, జల్లెడు వేయబోచున్నప్పుడు పాపులందరూ ఏమైపోతారు? పొట్టు వలె చెదరగొట్టబడతారు. బలమైన గింజగా ఉన్నవారు అనగా విశ్వాసంలో ఉన్నవారు ఆ పరలోకానికి ఎత్తబడతారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అయితే మొట్టమొదటిగా ఆ యొక్క ఘట సర్పముతోటి యుద్ధము జరిగి ఉన్నది ఆ యొక్క పరలోక రాజ్యంలో. మొట్టమొదటిగా ఆ యుద్ధము ఎవరితోటి జరిగి ఉన్నదంటే ప్రభు అయిన యేసుక్రీస్తుతోటి, అలాగనే ఈ యొక్క లూసిఫర్ అనగా సాతానుడితోటి యుద్ధము జరిగి ఉన్నది. ఎందుకని యుద్ధం జరిగి ఉన్నది? ఇక్కడ ఎందుకని జరిగి ఉన్నదంటే ఈ యొక్క యుద్ధము ఈ లూసిఫర్ అనే వ్యక్తి కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు, కొంత బలగాని ఏర్పాటు చేసుకుని దేవుని మీదే విరోధముగా మాట్లాడి ఉన్నాడు, తిరుగుబాటు చేస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ఆ ప్రదేశంలో అనగా ఆ పరలోక రాజ్యంలో ఇటువంటి విభేదాలకి, ఇటువంటి పాపపు క్రియలకు, ఇటువంటి రాజ్య స్థానముల కొరకు ఎటువంటి అవకాశము ఆ యొక్క పరలోక రాజ్యంలో చోటు లేదు. ఈ దేశాల్లో అయితే, ఈ యొక్క భూమి మీద అయితే నాకు ఈ రాజ్యం కావాలంటే నాకు కావాలని ఆశపడుతూ ఉంటారు, ఈ స్థానము నాకు కావాలని ఆశపడుతూ ఉంటారు. కానీ ఆ పరలోక రాజ్యంలో కేవలము ప్రభువుకి అలాగనే తండ్రికి తప్ప ఎవరికి ఎటువంటి స్థానం లేదు. కానీ ఆ యొక్క దూతలు ప్రత్యేకించబడతారు. అలాగనే దేవుని యొక్క చిత్తమైతే మనము ఆ యొక్క పరలోకానికి వెళ్ళినప్పుడు మనము కూడా ప్రత్యేకించబడుతూ ఉంటాం. అటువంటి ధన్యత మనం అందరం పొందుకోవాలంటే ఈ నేటి దినము నుంచే మనము తగిన
ప్రతిఫలం మనం పొందుకోవాలి. ఆ తగిన ప్రతిఫలం ఏంటంటే సాతానుడికి దూరముగాను దేవునికి దగ్గరగాను సమీపముగాను జీవించినట్లయితే ప్రతిఫలం మనము పొందుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క సర్వలోకమును మోసపుచ్చుచున్నది ఈ యొక్క సాతానుడు. సర్వలోకమునండి కేవలము ఒక జనంగానే, ఒక ట్రైబ్ని, ఒక తెగని, లేకపోతే ఒక కులాన్ని, ఒక మతాన్ని కాదు, ప్రతి ఒక్కరిని ఈ యొక్క సాతానుడు మోసపుచ్చుచున్నాడు. పాపంలోనికి తీసుకువెళ్తూ ఉన్నాడు, పాపాన్ని చూపిస్తూ ఉన్నాడు, పాపపు క్రియలు మాట్లాడటానికి అవకాశం ఇస్తూ ఉన్నాడు. కనుక ప్రియ బిడ్డలారా, మనము ప్రతి విషయంలో, ఏ విషయంలోనూ తప్పిపోకుండా దేవునికి విధేయత కలిగి ఉండాలంటే మన యొక్క సమయము, మన యొక్క ఆత్మ ప్రభువు మీద ఆనుకుని ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అయితే ప్రియ దేవుని సంగమ, ఇంకా ఈ యొక్క వాక్యాలు మనము చదువుకున్నట్లయితే ఇర్మియా గ్రంథంలో చక్కటి వాక్యము మనకి కనబడుచు ఉన్నది. ఇర్మియా గ్రంథములో 6వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు. అల్పులేమి గనులేమి వారందరూ మోసము చేసి దోచుకుని వారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు, సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైన మాత్రమే బాగు చేయుదురు. దేవునికి స్తోత్రము కలుగును గాక. వీరందరూ దేవుని యొక్క వాక్యాన్ని విత్తుచున్నారు, కానీ నిజమైన పరలోకము, నిజమైన సంఘము ఏంటన్నది ఈ యొక్క వంచకులు అనగా ఈ యొక్క సేవకుల్ని, అలాగనే ప్రవక్తలను కూడా ఈ వాక్యం ఏమి తెలియజేస్తున్నదో తెలుసా? వంచకులు అంటండి. దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా పలకకుండా వారి యొక్క సొంత అభిప్రాయంతో పలుకుచున్న వారిని దేవుడు ఏమంటున్నాడో తెలుసా? వంచకులు అంటూ ఉన్నాడు. జాగ్రత్త. దేవుని యొక్క ఉగ్రత అండి, ఉగ్రత కలిగిన మాటలు ఇవి. ఆయనకి ఎంతో ఉగ్రత కలిగి ఉన్నది కాబట్టే, రోషము కలిగి ఉన్నది కాబట్టే ఇర్మియా ద్వారా ఈ మాటలు పలుకుచూ ఉన్నాడు. ఆ దినాల్లో ఎలా ఉన్నారంటే మనుషులు దేవుని యొక్క మాటను ఆలకించలేదు, ఆజ్ఞాతిక్రమం చేస్తూ పాపము చేస్తున్నారు. ఈ నేటి దినాల్లో కూడా ఆజ్ఞ లేదంటూ పాపము చేస్తూ ఉన్నారు. వారి యొక్క సొంత ఆలోచనలు బట్టి తిరుగులాడుచూ ఉన్నారు. కనుక ఈ యొక్క నేటి దినానికి కావలసిన వర్తమానము ఈ నేటి దినమందు దేవుని యొక్క ఉగ్రత అనే అంశం ద్వారా మనకి వినబడుచున్నది. ప్రియ దేవుని సంగమా, చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే వంచకులుగా మనం ఉండకూడదు, మనము ప్రేమించేవారుగా ఉండాలి, దేవుని యొక్క మార్గాన్ని చూపించేవారుగా ఉండాలి. ప్రియ దేవుని సంగమా, సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైన మాత్రమే బాగు చేయుచు ఉన్నారు. వారికి ఎటువంటి సమాధానం లేదు. కేవలం పైన వేషధారులుగా ఉంటూ, వారికి సమాధానము లేకుంటూ ఇతరులకు సమాధానముగా ఉండండి అని తెలియజేసినట్లయితే ఎటువంటి రీతిగా సమాధానము కలుగుతూ ఉంటుంది? మనము ప్రార్థన చేసుకోము, ఇతరులకు ప్రార్థన చేసుకోవాలని మనం బోధించటము ఎలాగునా? కనుక ప్రియ బిడ్డలారా, మనము ప్రార్థన చేసుకుంటూ ఇతరులను కూడా మనము ప్రార్థనలో నడిపించాలి. మనము సమాధానముగా ఉంటూ ఇతరులను మనము సమాధానములో నడిపించాలి. మనము దుష్టక్రియలు చేయకుండా ఉండి దుష్టక్రియలు చేస్తున్న వారిని దుష్టక్రియలు చేయకుండా వారిని ఆపాలి. ఇలాగున మనం ఉంటేనే కదా వారు మన యొక్క మాట వారు వినేది, ఆలకించేది. వంచకులుగా ఉంటున్నారని దేవుడు స్వయంగా మాట్లాడుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు తమ హేయ క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చును కానీ వారు ఏ మాత్రము సిగ్గుపడరు. అవమానము నొందితమని వారికి తోచనే లేదు గనుక పడిపోవు వారితో వారు పడిపోవుదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు త్రొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చక్కటి మాటలండి, చక్కటి ఉగ్రత కలిగిన మాటలు ఇవి, రోషము కలిగిన మాటలు ఇవి. ఏమండి, దేవునికి అంత కోపం వస్తేనే ఈ మాటలు దేవుడు పలుకుతాడు, లేదంటే మీకు సమాధానము కలుగును గాక అని ఆయన పలుకుతాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క క్రియలు దేవునికి అసహ్యముగా ఉన్నాయి కాబట్టి దేవుడు స్వయంగా ఈ యొక్క నేటి దినమందు ఈ యొక్క సోషల్ మీడియాల ద్వారా మనతో మాట్లాడుచూ ఉన్నాడు. వంచకులుగానే ఉందామా, లేకపోతే ప్రేమించేవారుగా ఉందామా? దేవుని యొక్క మాటను
విధేయతగా ఆచరిస్తూ ఆయన యందు ప్రేమ చూపిస్తూ కనికరం చూపిస్తూ మనం జీవిద్దామా? సమస్తము మన యొక్క హృదయంలోనే ఉన్నదండి. పాపం చేయాలన్నా మన యొక్క చిత్తమే, మంచి కార్యములు చేయాలన్నా మన యొక్క చిత్తమే. కనుక మనం ఎలా ఉండాలన్నది ఈ నేటి దినమందే మనము తీర్మానం చేసుకోవాల్సినది ఎంతైనానూ ఉన్నది. వారు సిగ్గుపడతారు, వారు అవమానం పొందుతారు దేవుని యొక్క దినం వచ్చినప్పుడు, ప్రభు యొక్క దినం వచ్చినప్పుడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు దినము అతి సమీపంలో ఉన్నది. ప్రియమిత్రులారా, ఎన్నో విషయాలు మనం వింటూ ఉన్నాం, భయంకరమైన వార్తలు వింటూ ఉన్నాం, భయంకరమైన భూకంపాలు వస్తూ ఉన్నాయి, ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో తెగుళ్ళు వస్తూ ఉన్నాయి. నేటికి కూడా మనకు హృదయము రాతి వలె ఉన్నట్లయితే ప్రభు వచ్చినప్పుడు మనలను ఎత్తబడే గుంపులో ఉంచే అవకాశము ఉండదు. కనుక మనము ఈ నేటి దినమందే తీర్మానం చేసుకోవాలి. అయితే ఇక్కడ రోమీయులు రాసిన పత్రికలో చక్కటి మాట ఉన్నది, అది మనము ధ్యానము చేద్దాము. రోమీయులు 2వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనము పరిశీలన చేద్దాం. అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకున్నావా? దేవుని యొక్క తీర్పును తప్పించుకునేటకు మనకి ఎటువంటి అవకాశం లేదండి. అనుకుంటున్నావా తీర్పు తప్పించుకుంటానులే, ఆ సమయంలో ప్రభు వచ్చినప్పుడు ఆయన యొక్క పాదాల మీద పడి ప్రభు నన్ను క్షమించంటే ఆయన నన్ను క్షమిస్తాడులే అని ఈ నేటి దినం వరకు నీవు అనుకుంటున్నావా? ఆ దినమందు ఆ దినము రాక మునిపే ప్రభువుని నీ యొక్క సొంత రక్షకునిగా ఎరిగి బాప్తిసమనే ఆ యొక్క టికెట్ మనము కొనుక్కోవాలి. ఏమండి, బాప్తిసము తీసుకుంటే సరిపోదు. బాప్తిసము తీసుకున్న తర్వాత చక్కటి జీవితాన్ని అనుభవించాలి, అనేకులకు మాదిరిగా మనం జీవించాలి. ప్రియమిత్రులారా, యోహాను భక్తుడు, బాప్తిసం ఇచ్చి యోహాను భక్తుడు ఎంతో మందిని పిలుస్తున్నాడు. ఇదిగో ప్రభు యొక్క సమయము రానే ఉన్నది, ప్రభు యొక్క రాకడ అతి సమీపంలో ఉన్నది, మార్పు పొంది మంచి ఫలము పొందుడి అని సెలవిస్తున్నాడు. ఈ నేటి దినమందు కూడా ఆ యోహాను భక్తుడు ఎలా అయితే పిలిచున్నాడో నేటి దినమందు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని అందరినీ నేను పిలుస్తూ ఉన్నాను. మారు మనసు పొంది ఫలము పొందుడి. మారు మనసు అన్నది మనకి లేని ఎడల ఆ పరలోక రాజ్యంలో మనము ఉండనేరము. కనుక ఈ నేటి దినమందే దేవుడు పిలుస్తున్నాడు. ఈ యొక్క సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోండి. ప్రియ దేవుని సంగమా, మనకి సమయము ఎప్పటి వరకు ఉంటుందో, ఎప్పటి వరకు మనము బ్రతుకుతామో మనకు తెలియదు. కానీ ఈ సమయము మనది. ఈ సమయం అందే ప్రభువా నన్ను క్షమించు అని దేవుని వద్దకు వచ్చి ఆయన యొక్క పాదాలు పట్టుకుని మనం వేడుకున్నట్లయితే ప్రభువు తప్పక క్షమిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన యేసయ్య నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఇంతవరకు నీ యొక్క వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. ఎంతో మంది నాయన ఈ యొక్క వాక్యం విని ఉన్నారు తండ్రి. అవును యేసయ్య, ఆ దినాల్లో యోహాను భక్తుడు ఎంతో మందిని పిలుచున్నాడు ప్రభువా. ఆ యోధాను యొద్ద నిలబడి ప్రభువా పిలుస్తున్నాడయ్యా. ఓ సర్ప సంతానమా, మీ యొక్క హృదయములు మార్చుకొని దేవుల్లోనికి రండి అని పిలుస్తున్నాడు. ఈ నేటి దినమందు కూడా ఈ యొక్క సోషల్ మీడియా, ఈ యొక్క ప్లాట్ఫామ్ నుంచి ప్రభువా మేము పిలుస్తూ ఉన్నాం తండ్రి. ఎంతో మంది యొక్క వాక్యము వింటూ ఉన్నారు. ఇంకను వారు కఠినమైన హృదయముతో ఉన్నారేమో నైనా. ఆ కఠినమైన హృదయాన్ని మీరు మార్చి మాంసపు హృదయాన్ని వారిలో పెట్టినైనా మార్పు చెందడానికి మరలా ఒకరికి చక్కటి అవకాశం మీరు అనుగ్రహించండి. నిశ్చితమైతే ప్రభువా, నీ రాకడలో మేమందరము పాలభాగస్తులై ఉండి నీ రాకడ కొరకు ఎదురు చూసే బాధ్యత, యోగ్యత మా అందరికీ మీరు అనుగ్రహిస్తారని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.